శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఈ నెల 13, 14 తేదీల్లో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వలన మీనరాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మీనరాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14 తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాస్తారు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న పరిహారాలేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంతో పాటుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీనరాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. అయినా సరే చాలా ఓర్పుగా ఎంతో పేషెన్సీతో ఉంటారు. అంతేకాదండి, చాలా పద్ధతిగా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలో కూడా ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. ఇక ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఈ యొక్క రాశివారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషణలు చేయడం, తప్పు మాటలు మాట్లాడడం అస్సలు చేరు మీనరాశివారు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క రాశివారు. వీరికి ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ వీరి వల్ల అసలు కానే కాదు. కాకపోతే కోపం వల్ల ఓవర్గా సఫర్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ యొక్క మీనరాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం అనేది తోడుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి మనం గనక ఫస్ట్గా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వీరు ఎప్పుడు చూసినా కూడా కష్టాలు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాలకు కారణం ఏంటంటే, కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా చూపించకపోవటం వల్ల కానీ, లేదంటే ఇంకా మీరు చేసేటటువంటి చిన్న పొరపాట్ల వల్ల కానివ్వండి, మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ అనుమానం అనేది బయట వారికి కనపడకుండా చాలా జాగ్రత్త పడతారు మీనరాశి వారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా, అంటే ఏదైనా పని చెప్పినా కూడా ఈ యొక్క రాశి వారు వినడానికి కూడా అసలు ఇష్టపడారు. కొన్ని సమయాల్లో అంటే కోపంలో ఉన్నప్పుడు అయితే ఈ యొక్క రాశి వారు అసలు ఎవరి మాట కూడా వినరండి. ఇకపోతే ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క రాశి వారు కళ్ళతో చూస్తే నమ్ముతారు, ఎవరు చెప్పినా కూడా వినరు. ఈ యొక్క మనస్తత్వాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారనమాట. ఇక ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఖాళీగా అస్సలు ఉండరు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ తెలివితేటలను ప్రదర్శించి పనులను వేగంగా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రాబోయేటువంటి ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని. అవునండి, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు రాబోయే 3 రోజులు వీరికి చాలా అదృష్టవంతంగా ఉంటాయి. అదేవిధంగా వీరి యొక్క పిల్లలు కూడా పెంచే విధానం చాలా పద్ధతిగా ఉంటుంది, క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా ఒక మంచి జరిగేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే, మీరు గనక ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుందండి. మరి ఈ 3 రోజుల్లో మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అలాగే మీరు పట్టిందల బంగారం కాబోతుంది. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు నక్కతొక్క దొక్కినట్లే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు. ఇవి ఎవరికి చెప్పుకోలేక కొన్ని సమస్యలను మీరు అనుభవిస్తూ ఉన్నారు కదా, వాటికి స్పష్టి చెప్పే టైం వచ్చేసింది. ఎందుకంటే దైవారాధన చేసుకుంటున్న మీకు రాబోయే రోజులు మంచిగా ఉండబోతున్నాయి. అలాగే ఈ నెల 27 తారీఖున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి ఈ నెల 27 తారీఖు అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు, పరిచయాలు పెంచుకుంటారు. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
ఉంటుంది. అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు, సమస్యలు అనేవి వస్తాయి. కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడంతో సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ, బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే మీకే మంచిది. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయన్నమాట. ఇక ఈ రాశిలో ఉన్నవారు అంటే మీనరాశి వారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తేదీన ఈ యొక్క రోజల్లా కూడా మీరు పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా చాలా ప్రాఫిట్స్ని చూస్తారు. మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు స్వయంగా లెక్కలు వేసి మరీ చెబుతూ ఉన్నారండి. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరకబోతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ, లేదంటే నీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ, ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీకు దైవం తోడుగా ఉంటుంది. అయితే ఈ యొక్క మీనరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం టోటల్గా చేంజ్ కాబోతుంది, పూర్తిగా మారబోతుంది. ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభాన్ని పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయపడుతుంది. ఈ యొక్క లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. అంటే ఉన్నత స్థాయిలో ఉంటారనమాట. ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవన్నమాట. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవో మీనరాశివారు ఆ స్త్రీ ద్వారా మీకు అందేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో మీకు చాలా మేలు జరుగుతుంది. ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవిత కాలం అంతా కూడా గుర్తు పెట్టుకుంటారు. ఇలానే అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరీ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కానీ, అక్క కానీ, చెల్లి, ఇలా తోబుట్టులు ఎవరైనా కావచ్చు, లేదంటే మీ యొక్క బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇలా ఎవరైనా కావచ్చండి మీకు తెలిసినవారు. ఆమె వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు ప్రతినిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వలన మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాదండి, ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇకపోతే ఈ యొక్క రాశివారికి సంబంధించి కూడా ఈ స్త్రీ పరిచయం అవడం వల్ల డబ్బుకు సంబంధించి ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, అన్ని సమస్యలు కూడా ఈ టైంలో మీకు క్లియర్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ తోడుతో బాటుగా మీకు భగవంతుని యొక్క ఆరాధన తోడవడంతో మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకుంటే ఏ సమస్య అయినా సరే మీరు జయించవచ్చు అనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. అప్పుడే మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీనరాశివారు. సో చూసారు కదండి, ఈ నెల 13, 14వ తేదీల్లో మీనరాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, అసలు ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మీనరాశి వారు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.